హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మేము రన్నింగ్కి వెళ్ళబోతున్నాం కదా. వాళ్ళు మనకి ఒక డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారనమాట. అదొచ్చేసి రసల్ ఖేమా అండి. రసల్ ఖేమాలో హాఫ్ మర్తూన్ అని అక్కడ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ తరపు నుంచి మనకి కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. అంటే మన కంపెనీ కాదు, ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కంపెనీకి వాళ్ళు ఇచ్చారనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనం కూడా వెళ్ళొచ్చు అనేసి ఇంకా అడ్రస్ కోడ్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆయన తెచ్చిచ్చారు. అలాగా ఒక నేము నెంబరు వస్తుంది దానికి, అండ్ ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా ఆడ మెన్షన్ చేస్తారు. చూడండి, టీషర్ట్స్ అన్నీ అందరికీ ఒకే కలర్ అనమాట. బట్ సైజెస్ అంత కరెక్ట్గా లేవు. నిద్ర లేచిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా. ఒకసారి డ్రెస్సెస్ మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాము. చూడండి, అట్లా కవర్స్ ఇచ్చారు చూడండి. ఆ కవర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చులేండి. బట్ బ్యాగ్స్ ఇవ్వలేదు. ఇంతకుముందు మా వారు అబుదాబిలో చేసినప్పుడు వచ్చేసి అక్కడ లైక్ కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట. బట్ ఇక్కడ కవర్స్ ఇచ్చారు. బట్ ఓకే, నో ప్రాబ్లం, మనం ఏం యూస్ చేసేది లేదు. దాని నుంచి స్కాన్ చేస్తే మనము ఎప్పుడు స్టార్ట్ అయినాము, ఎన్ని మినిట్స్కి స్టార్ట్ అయినాము, అండ్ ఎన్ని మినిట్స్కి ఫినిష్ చేసాము అనేది కూడా వస్తుంది. ఇంకా అలాగనమాట. అందరము ఇంకా రెడీ అయిపోయి ఆ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోయాము. చూడండి క్లైమేట్. ఈరోజు ఏ రోజైతే మేము రన్నింగ్కి వెళ్తున్నామో దానికి ముందు రోజు బాగా క్లౌడీగా ఉండే, చల్లగా ఉండే. బట్ ఈరోజు సన్ను నేను వచ్చేస్తున్నా వేడివేడిగా వచ్చేస్తున్నా అంటున్నాడు సన్ను. చూడండి, మెరిసిపోతున్నాడు దగదగదగామని. అలా దగదగా మెరుస్తున్న సూర్యుని చూసుకుంటూ ఇక్కడ రన్నింగ్ చేసే వాళ్ళని చూసి కొంచెం ఎస్ మనం ఎంత 2 కిలోమీటర్సే కదా అని మేము, మా వారు, ఇంకో అన్న మనం ఎంత 10 కిలోమీటర్లే కదా అని వాళ్ళు, అలా అనుకుంటూ మాట్లాడుకుంటూ రన్నింగ్ చేసే వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారా వాకింగ్ చేస్తున్నారా అర్థం కాక అలా కన్ఫ్యూషన్లో మొత్తానికి అందరం డ్రెస్సెస్ వేసుకొని ఇంకా వార్కి రెడీ అయిపోయినామన్నమాట. లెట్స్ గో టు ద వార్ అని రెడీ అయిపోయి అక్కడ బోర్డు కనిపించింది, అందరం ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్కి ఇదంతా అలాట్ చేసేసారు ప్లేసు. అది ఫుల్ అయిపోయిందండి. మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్గా ఉండిపోయింది. ఇంకా ఇక్కడ లోపల జరుగుతుంది. మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియో అనమాట. చూడండి, మమ్మీ ఎలా రన్ చేద్దాం, ఎంత ఫస్ట్ వచ్చేద్దాం, ఎన్ని సెకండ్స్ ఏంది అనుకుంటూ కథా కర్మష అన్నీ మాట్లాడుకుంటూ అని తెగ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక తెలిసింది, అయ్యో రన్నింగ్ కాదు జస్ట్ వాకింగే అని. అలా ఉంటుందన్నమాట మనతోటి. ఇంకా జస్ట్ ఇలా ఎంటర్ అయ్యామా, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా మా పిల్లలు చూసారా, మంచి బందోబస్తుతో క్యాప్స్ కూడా తెచ్చుకున్నారు. బట్ ఆ క్యాప్స్ బరువు అయిపోయినాయి అనుకోండి. జాగింగ్ లాగా చేస్తున్నారు రన్నింగ్లో. అంటే ఇది ఫన్ రన్నే కదా, అఫ్కోర్స్ సీరియస్గా చేసి విన్నర్స్ అయ్యి మనీ కూడా, ప్రైజ్ మనీ కూడా తీసుకున్నారనుకోండి. ఇక్కడ వెళ్తానే ఇక్కడ వచ్చేసి బనానా మిల్క్ షేకు అండ్ ఒక బనానా మిల్క్ షేక్ ఇచ్చారు, అండ్ ఒక చాక్లెట్ ఇచ్చారు, అండ్ ఎస్ అక్కడ వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారండి. వాటర్ బాటిల్ ఇవంతా ఫ్రీనే అండి. బట్ అక్కడక్కడ మనీ కూడా పే చేయాలి. ఎంతైనా రిచ్ కదా, ఎన్ఆర్ఐస్ అంటే ఆ మాత్రం కలెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి వాళ్ళు. బట్ మనకు అవసరం లేదు కదండి, అలాగనమాట. అండ్ చూసారు కదా, బనానా ఇచ్చారు, బనానా మిల్క్ షేక్ ఇచ్చారు, యాపిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు,
అండ్ చాక్లెట్ ఇచ్చారు. నేనేం మర్చిపోలేదు అనుకుంటున్నాను. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూస్తే ఏంటి వీళ్ళకి ఇవే ఇచ్చారా అనుకోరు మరి. అందుకోసం అనమాట మనం ఇచ్చారని చెప్పాలి. ఇక్కడ చూడండి చాక్లెట్. అబ్బా! ఫస్ట్ స్టార్టింగ్‌లో మంచి హ్యాపీగా అనిపించింది. అయ్యో! చాక్లెట్ కూడా ఇచ్చారేంటి అని. ఇంకా మా పిల్లలకి అది ఇవ్వలేదు. అంటే పిల్లలకి అలౌడ్ లేదని చెప్పారు. పోనీలే తాగుదాము అని మా ఆయన ఓపెన్ చేస్తే మా పిల్లలు కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేసాం. చూడండి అందరం చాక్లెట్ ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా? ఆయన రయ్యమని దూసుకొని వెళ్ళిపోయాడు మధ్యలో నుంచి. అలా చాక్లెట్ తింటుండగా కొంచెం తినగానే అబ్బాచి ఏంటిది ఇంత తీయగా ఉంది అనిపించేసి ఇంక సరే ఇంకా ఆగేదే లేదు అనేసి వెళ్ళిపోయామన్నమాట. రేస్లో నిల్చుంటే తెలుస్తుంది ఏ టైంకి ఏంటి అని. అంటే మాకు తెలుసు ఆల్రెడీ మా వారికి అండ్ అన్నకి 10:30కి చూడండి. వాళ్ళు ఆల్రెడీ రేస్లో ఉన్న వాళ్ళని చూపించే ప్రయత్నంలో జూమ్ చేసినప్పుడు ఫోన్ ఎలా వెళ్ళిపోతుందో ఎటెటు చూపించేస్తుందో అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే అంత జనాలు ఫుల్ రష్ అనమాట. ఇసుక వేస్తే గ్యాప్ లేదంటారు కదా, ఆ టైప్లో. ఇంకా ఓకే అనేసి పొండి మీరు వెళ్ళి ప్రైజ్ మనీ తీసేసుకొని రండి, మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి పక్కన కూర్చున్నాం. ఎందుకంటే మన రేస్ 10:30 కదా. సో అంతలోపు మనవి ఉంటాయి కదా ఫొటోస్ వీడియోస్ అనుకుంటూ అలాగా ఎంజాయ్ చేయాలి కదా. మరి వెళ్ళాక రన్నింగ్ చేస్తామనుకోండి అది వేరే విషయం. మనకంటే ఎవరు ఫస్ట్ వెళ్తారు చెప్పండి? ఫస్ట్ మనమే ఉంటాము రన్నింగ్ అంటే అనుకుంటున్నారా? అది ఏం లేదండి. అండ్ ఇక్కడ సీ ఉంది దగ్గరని, అక్కడ నిల్చొని అందరం చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు నియర్ బై హౌసెస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ అందరు ఉన్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, పెద్ద బిల్డింగ్, ఇక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటారు. బట్ ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కంపేరింగ్ టు అస్ అన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు ఇక్కడ కూర్చొని అందులో రాళ్ళు వేసుకుంటూ ఉంటే కొద్దిగా భయంగా, కొద్దిగా ఎంజాయ్ చేస్తూ, కొద్దిగా భయంతో అలా అవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ అలా మొత్తానికైతే ఇంకా అటు సైడు 10 కిలోమీటర్స్ వెళ్ళిన వాళ్ళు రిటర్ను కొంతమంది వస్తూ ఉన్నారనమాట. టైంను చూస్తారు, ప్లస్ వాళ్ళు మధ్యలో వాళ్ళు కూడా ఉంటారండి. వాటర్ ఇస్తూ అలాగే వీళ్ళను చూసుకునే వాళ్ళు ఉంటారు. బట్ అండ్ దట్ అంబులెన్స్ కూడా ఉంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఎవరికైనా ప్రాబ్లం అవుతుందేమో అని అలా వాళ్ళు వస్తూ ఉన్నారు. బట్ ఇంకా మాది టైం అయిందనమాట, 10:30 అయింది. మా వాళ్ళు వచ్చారో లేదో మాకు తెలీదు, బట్ మేము స్టార్ట్ అయిపోవాలి అనమాట. మా రేస్ వచ్చేసి 10:30కి. యాక్చువల్గా చూడండి రన్ చేసేస్తున్నాం మేము, ఏదో మేమే విన్ అయిపోవాలన్నట్టు కాన్ఫిడెంట్ అనమాట. వచ్చేస్తుందని లాస్ట్కి తెలిసింది మెడల్ వచ్చేస్తుంది అందరికీ అని. అందుకే స్లో అయిపోయాం లైట్ తీసుకొని. ఇక్కడ ఏంటంటే 21 కిలోమీటర్స్ వాళ్ళకి 7:30కి స్టార్ట్ అయిపోయింది. అండ్ 10 కిలోమీటర్స్ వాళ్ళకి వచ్చేసి 9కి స్టార్ట్ అయిపోయింది. 9:30కి స్టార్ట్ అయిపోయింది. అండ్ 2 కిలోమీటర్స్ వాళ్ళకి 10:30కి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ అయిన వాళ్ళందరికీ మెడల్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారనమాట. అండ్ మేము తీసేసుకున్నాం మెడల్స్. ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అది కామన్. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 21 కిలోమీటర్స్లో ఫస్ట్ వచ్చిన వారికి 60,000 అండి, 60,000 దీరమ్స్, 60,000 ప్రైజ్ మనీ. అండ్ 10 కిలోమీటర్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 30,000 సంథింగ్ మా వారు అన్నారు. 30,000 ఆర్ 15,000 ఏఈడి అని చెప్పారు. 15,000 ఏఈడిలో 10 కిలోమీటర్స్ వాళ్ళకి. 2 కిలోమీటర్స్ వాళ్ళకి ఏం లేదండి, అక్కడ ఇచ్చారుగా బనానాస్, మెడల్స్ అవన్నమాట. జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను. చాలా బాగుంటుంది.
అలా అనమాట. మన బాధ మనది ఉంటుంది కదా! ఎంత ఎంజాయ్‌మెంట్‌లోనైనా వీడియోస్ కావాలనేసి ఆయన వీడియో తీస్తుంటే, లేదు ఇలా తీయండి షార్ట్ కోసం అండి అని చెప్పి ఆయనతో వీడియో తీయించుకున్నామన్నమాట. మొత్తానికి మనది అయిపోయింది. మనము దిగాల్సిన టైం వచ్చేసింది స్టేజు. అలా దిగేసి వచ్చేసి రిటర్న్ బయలుదేరుతూ ఉన్నామన్నమాట. చూడండి అందరం బయలుదేరుతున్నాం. వాటర్ బాటిల్ పట్టేసుకున్నాము. ఇంకా బ్యాగ్స్ ఉంటాయి కదా మన అవి టీ షర్ట్స్ అని అండ్ మెడల్స్ ఇచ్చినవి కవర్ అవంతా పట్టుకొని బయలుదేరామన్నమాట. అంటే వస్తానే అక్కడ కూడా ఒక యాపిల్, ఒక బనానా, వాటర్ బాటిల్ ఇచ్చారు. ఎందుకంటే ఎనర్జీ ఉండాలి కదా. అర్లీ మార్నింగ్ మేము తినకుండానే స్టార్ట్ అయ్యామన్నమాట. బికాజ్ తొందరగా అవుతుందేమో అనుకున్నాం, బట్ కొద్దిగా టైం తీసుకునింది. కానీ చాలా బాగుండేనండి. ఏమైనా కూడా ఫ్యామిలీతో అంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. బ్యాచిలర్స్ అంటే అంత ఉండకపోయిండేదేమో. ఫ్యామిలీస్తో అయిందన చాలామంది ప్రిఫర్ చేశారండి. బాగా వచ్చారు అందరూ. ఇక్కడ మా జెస్సమ్మ, మా పిల్లలు అందరు కలిసి ఆడుతున్నారు. ఈ పిల్లల కోసము ఇట్లా అరేంజ్ చేశారనమాట ప్లేయింగ్ కూడా. అంటే ఆఫ్టర్ రన్నింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగుండండి. నిజంగా వాళ్ళు అన్నట్టు ఫన్ రన్ అని ఫన్నీగానే ఉండే. బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ వచ్చేసి నేమ్స్ కూడా వేస్తున్నారు. మనకు కావాలంటే నేమ్స్ కూడా వేపించేసుకోవచ్చు మన మెడల్ పైన. మన మెడల్ని ఎవరు దొంగలించకుండా మన పేరు ఉంటే మనం మేమేమనుకున్నామంటే పర్లేదు మన మెడల్ ఎవరైనా తీసుకున్నా పర్లేదు, దొంగలిస్తున్నారు, అదేమైనా గోల్డా ఏంటి అనుకొని లైట్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. అది కాదండి విషయం ఏంటంటే అక్కడ లైన్లో నిల్చోవడానికి ఎవరికి ఓపిక లేదనమాట. అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదనేసి అలా బయలుదేరి స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఒక బనానా, యాపిల్ ఇచ్చారు, వాటర్ బాటిల్ కూడా. అండ్ ఫైనల్గా మేము ఇంకా తీసుకుంటూ ఉంటే ఒక బనానా, మీకు కావాలంటే ఎక్కువ బనానాస్ కూడా తీసుకోవచ్చు అని అన్నారు. అంటే బనానాస్ కదా, యాపిల్ ఎక్కువ అంటే అందరం 2, 3 అలా పట్టేసుకొని చేతిలో వచ్చేసామన్నమాట. చూడండి వీళ్ళిద్దరు 10 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు తీసిన వీడియో. స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎందుకు మిస్ అవ్వాలి అనేసి పెట్టేసామన్నమాట. చూసారా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 9:30 అవ్వలేదు. సన్ను దగదగా మెరిసిపోతున్నాడు నేనొచ్చేస్తానని. అలా మెరిసిపోతూ ఉంటే ఆయన మెరిసినాడు. మనం రన్నింగ్ ఆపేదే లేదని వీళ్ళు 10 కిలోమీటర్స్ వాళ్ళు బయలుదేరనమాట. మేము ఇంకా మీరు విన్ అయిపోవాల్సిందే అని చెప్పేసి 15,000 పట్టుకొని రావాలని చెప్పేసి పంపించేసాం అనమాట మొత్తానికి అందరిలోనూ. అలా వెళ్ళారు. అలా స్టార్ట్ అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చారు. జస్ట్ వాళ్ళది బాగా అయిపోయిందండి చెప్పాలంటే. 55 మినిట్స్లోనే కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తారు. వాళ్ళు కూడా లైక్ జాగింగ్ లాగే 10 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు కదా, బై రన్ చేయాలంటే అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారండి, అది వేరే విషయం. ఓకేనండి, ఇదేనండి చూడండి డెజర్ట్. ఓకేనండి, బై బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.